బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే చాలా సర్వసాధారణంగా అడిగేటువంటి ప్రశ్న, బాప్తిస్మానికి సంబంధించినటువంటి ప్రశ్న. నేను బాప్తిస్మము తీసుకున్న తర్వాత పాపము చేస్తే అది మంచిది కాదు కదా, కనుక నేను పాపం మానుకున్న తర్వాత బాప్తిస్మము తీసుకుంటాను. ఆర్ నేను మరి ఈ సమయంలో కాదు, నేను ఒక విషయంలో ఉన్నాను, దాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత అప్పుడు వచ్చి బాప్తిస్మం తీసుకుంటాను అని చెప్పి రకరకాలుగా బాప్తిస్మ సంబంధమైనటువంటి విషయంలో మనుషులు సతమతం అవ్వడము, అనుమానాలు వెల్లబుచ్చడము, సందేహాలను వ్యక్తపరచడము, ప్రశ్నలు అడగడము, దాన్ని వారు మరి ఆలస్యము చేయడము అనేది క్రైస్తవ్యంలో మనం చూసేటువంటి విషయం. సో బాప్టిజం అనేది మరి చాలామందిని భయపెట్టేటువంటి విషయంగా ఉండడం విచారకరమైనటువంటి విషయం. నౌ బ్యాప్టిస్మల్ ఫియర్ అనేది చాలామందికి ఉంది. దాని తర్వాత బాప్తిస్మం అనేది ఒక హాట్ టాపిక్గా కూడా క్రైస్తవ లోకంలో ఎప్పటి నుండో ఉందని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే బాప్తిస్మం అనేటువంటి ఒక దైవ ప్రక్రియ విషయంలో బైబిల్నే అందరూ వాడినప్పటికీ రకరకాలుగా దాన్ని వారు వేరువేరు దృష్టికోణాలతో చూడడము, దాని పట్ల ఒక అవగాహనను కల్పించుకోవడము, అదే కరెక్ట్ అనుకోవడము, దాన్ని ప్రచారం చేయడము, దానికే చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి దాని ద్వారా రకరకాలుగా వారు బోధలు చేయడం అనేది కొంతకాలంగా వస్తున్నటువంటి ఒక విషయం. ఈ రోజున మనుషులకు ఉన్నటువంటి అపోహలు, లేకపోతే అభిప్రాయాలు, లేకపోతే ఆలోచనలు అన్నీ ఎవరివి వారికి ఉంటాయి. వాటిని మనము నిలవరించలేం. కాకపోతే దేవుడి వాక్యము బాప్తిస్మం గురించి ఏం చెప్పింది, ఏం చెప్తుంది, బైబిల్ జవాబేంటి, చాలా క్లుప్తంగా మనం ఈ రోజున కొన్నింటిని చూసి మరి ఒక కార్యక్రమంలో ప్రభు ఇతరులకు ఇలాంటి వారందరికీ కార్యము చేసి దీవెన అనుగ్రహించాలని కోరుకుందాం. బాప్టిజం అనేది మనం ప్రధానంగా చూసినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి ఈ యొక్క 19వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులను గురించి ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చొచ్చు అని ఆజ్ఞాపించాడు మాథ్యూ 28:19లో. సో బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు యొక్క గ్రేట్ కమిషన్లో, గొప్ప ఆదేశంలో భాగమై ఉంది. సంఘానికి ఆయన ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ, క్రీస్తునందు ఎవరైనా విశ్వాసము ఉంచితే వారు తప్పక త్రియక దేవుని నామమున బాప్తిస్మం పొంది ఆయన శిష్యులుగా ఆయన కొరకు జీవించుటకు ఆదేశించబడ్డారు. అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్లో మనం చరిత్రలో చూసే విషయం ఏంటంటే ఆది సంఘం వారు క్రీస్తు సువార్తను విన్నారు, మారుమనసు అనుభవంలోనికి వచ్చారు, క్రొత్త జన్మానుభవంలోనికి వచ్చారు, రక్షించబడ్డారు. వారిలో వెనువెంటనే చాలామంది బాప్తిస్మము తీసుకున్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన్న మరి రక్షించబడినటువంటి వారిలో 3000 మంది బాప్తిస్మం పొందారు. తర్వాత అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో అపోస్తలులైన పౌలు దమస్కు మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొని రక్షించబడి 3 దినాలు ఆయన ప్రార్థనలో ఉన్న తర్వాత బాప్తిస్మం పొందాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబీకులు, అతని సంబంధీకులు అందరూ మరి రక్షించబడినటువంటి వారిగా బాప్తిస్మం పొందారు. ఆ తర్వాత మీరు చూసుకుంటూ పోతే ఇంకా అనేకులు మరి ఈ యొక్క అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం యాక్ట్ 16లో జైలరు, అతని కుటుంబీకులు అర్ధరాత్రి మరి రక్షించబడిన తర్వాత బాప్తిస్మం పొందారు. సో ఈ రకంగా అపోస్తలుల కార్యముల్లో వారు రక్షించబడి బాప్తిస్మం పొందుతూ వచ్చినట్లు మనం చూస్తున్నాం. సో ఏది కరెక్ట్ కాదు అనేది కూడా ఒక్కొక్క మాటలో మీతో చెప్పనివ్వండి. బ్యాప్టిజం ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లలకు బాప్తిస్మం ఇస్తారు, పసికందులు చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇస్తారు కొన్ని డినామినేషన్ వారు, కొన్ని మరి క్రిస్టియన్ గ్రూప్స్ వారు. దీనికి బైబిల్ ప్రకారము, నూతన నిబంధన ప్రకారము సరైనటువంటి సపోర్ట్ మనకు లేదు. దీన్ని పేడో బ్యాప్టిజం అంటారు. పేడో బ్యాప్టిజం అంటే ఇన్ఫెంట్ బ్యాప్టిజం, పిల్లల బాప్తిస్మం. మనము క్రిస్టియన్గా న్యూ టెస్టిమెంట్ బోధ ప్రకారము క్రీడో బ్యాప్టిజం అంటారు. క్రీడో అంటే మనము కలిగినటువంటి విశ్వాసమును బట్టి మనము దేవుడి ఆజ్ఞకు లోబడి బాప్తిస్మం పొందుట. అందుకనే ఈ బాప్తిస్మమును క్రిస్టియన్ బ్యాప్టిజం, క్రైస్తవ బాప్తిస్మం అని అంటారు. బిలీవర్స్ బ్యాప్టిజం, విశ్వాసుల బ్యాప్టిజం అని అంటారు. ఎందుకంటే నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును బట్టి పాప క్షమాపణను పొంది రక్షించబడినటువంటి వ్యక్తిగా, విశ్వాస
విశ్వాసిగా, క్రైస్తవుడిగా నేను ఈ బాప్తిస్మం పొందుతున్నాను కనుక దీని రకంగా అంటారు. అందుకనే మరి పిల్లలు విశ్వాసం ఉంచలేరు కనుక పిల్లలు సువార్తను విని దాన్ని గ్రహించేటువంటి స్థితిలో ఉండరు కనుక వారేం చేస్తున్నారో వారికి తెలిసినటువంటి వివేకము వారికి లేదు కనుక వారు ఈ బాప్తిస్మము ద్వారా మేలు పొందరు. ఇది ఒక ఆచారముగా ఉపయోగపడుతుంది, ఆత్మీయతకు కాదు అన్నది అభిప్రాయం. మార్క్ సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో, మార్క్ 16, 15 and 16లో ఈ రకంగా రాయబడి ఉంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో ఇక్కడ 16లో ఏమనుంటుంది, మొదట సువార్త ప్రకటించినప్పుడు వారు రక్షించబడతారు, నమ్మినప్పుడు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. సో నమ్మటము నమ్మకపోవటమే ముఖ్యం. కాకపోతే నమ్మినటువంటి వాడు తప్పకుండా రక్షణకు అతడు సాక్ష్యం ఇస్తూ నేను ఇప్పుడు క్రీస్తు అనే రక్షకుడికి సంబంధించిన వాడిని బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డగా ఉంటాడు. అందుకనే పిల్లల బాప్తిస్మము అనేది బిబ్లికల్ సపోర్ట్తో లేని విషయం. రెండవది బ్యాప్టిజం ఫర్ మ్యారేజ్. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘంలో, క్రిస్టియన్ చర్చ్లో పెళ్లి చేయాలి, వివాహం జరిగించాలి అంటే తప్పకుండా పెద్దలు, సంఘ కాపర్లు బ్యాప్టిజం సర్టిఫికెట్ అడుగుతారు. కనుక బ్యాప్టిజం తీసుకోకపోతే సర్టిఫికెట్ ఉండదు, సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెళ్లికి కష్టం. కనుక ఆ పెళ్లి టైంలో ఇంకా కొన్ని రోజుల్లో పెళ్ళి ఉందనగా పోయి మరి బాప్తిజం తీసుకుంటారు. నన్ను చాలామంది అప్పుడప్పుడు వారి యొక్క మ్యారేజ్ ముందు అడుగుతూ ఉంటారు, అలాంటి వారికి నేను బ్యాప్టిజం ఇవ్వను. సో ఒక ఆయన అయితే రేపు పెళ్ళైతే ఈ రాత్రి బాప్తిస్మం ఇవ్వమని మరి ఫోన్ చేసినప్పుడు నేను వారికి వాక్యమును బట్టి అలా చేయుట దేవుడిని ఆయాసపరచుట అండ్ మీకు ఆశీర్వాదం కాదు అని కూడా చెప్పాను. సో బ్యాప్టిజం ఫర్ మ్యారేజ్ ఈజ్ అ చర్చ్ కస్టమ్, బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. చాలామంది ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు, అది మోసం. మూడవది ఏంటి, బ్యాప్టిజం ఆఫ్టర్ పర్సనల్ రిఫార్మ్. నన్ను నేను మార్చుకున్న తర్వాత నా జీవితంలో ఇది బాగాలేదు, నా జీవితంలో అది బాగాలేదు, నా జీవితంలో ఈ దేవుడు మెచ్చడు, నా జీవితంలో అది నాకు మరి కీడు కలిగించేటువంటి విషయం కనుక కొంత టైం తీసుకుంటాను, వీటన్నింటిని నేను సరి చేసుకుంటాను, వీటి నుండి నేను బయటకు వస్తాను, అప్పుడు నేను శుద్ధి చేయబడినటువంటి వ్యక్తిగా బాప్తిస్మము తీసుకుంటాను అనేటువంటి వారు. సో నేను పాపం మానిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను, తప్పులు చేయడం ఆపిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను, నన్ను నేను రిఫార్మ్ చేసుకున్న తర్వాత బాప్టిజం తీసుకుంటాను అనేటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కొంతమంది పరీక్షలు అయిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను అని అంటారు, ఎందుకంటే పరీక్షల్లో కాపీ కొట్టాల్సి వస్తుంది, బాప్టిజం తీసుకొని కాపీ కొడితే క్రైస్ట్ కోపం వస్తుందేమో అనేటువంటి భయంతో. లేకపోతే మా బావను బాగా కొట్టాలి, వాడిని కొట్టే ముందు బాప్తిజం తీసుకుంటే కొట్టలేను కనుక కొట్టిన తర్వాత బాప్తిజం తీసుకుంటే బాగుంటుంది అనుకునేవారు. కోర్టులో అబద్ధం చెప్పి కేసు గెలవాలి కనుక ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే కేసు ఓడిపోతానేమో, కేసు గెలిచేసిన తర్వాత బాప్తిజం తీసుకుంటాను. రకరకాల కారణాలు, చెడు కారణాలు, దేవుడికి వ్యతిరేకమైన, నీకు హానికరమైన కారణాలు చెప్తుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తాడు. ఆయన పేరు మరి సౌలు. తర్వాత యేసుక్రీస్తు దమస్కు మార్గంలో ఎదుర్కొన్నప్పుడు అతడు ఒక గొప్ప ఎన్కౌంటర్కి గురయ్యాడు, రూపాంతరం చెందాడు. అతడు మరి పౌలుగా తర్వాత మారాడు. మీ తర్వాత ఆయన ఈ యొక్క విషయాలను చదువుకోండి. ఈయన యేసును ఎదుర్కొన్నాడు. యేసును ఎదుర్కోగానే అతని జీవితంలో మార్పు వచ్చింది. యేసు అతన్ని మార్చాడు. ఎలాంటి వ్యక్తిని యేసు ప్రభు ఎలా మార్చాడో చూడండి. అతడు 8వ అధ్యాయంలో మీరు చూస్తే, యాక్ట్స్ 8 స్టార్టింగ్లో మీరు చూస్తే, నేను 3 నుండి చదువుతున్నాను, యాక్ట్స్ 8:3 నుండి చదువుతున్నాను. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరస్సాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండే దుర్మార్గుడు. అండ్ అతడు ఇతరులను మరి చంపుతున్నప్పుడు ఏకీభవించినటువంటి వాడు. మీరు పైన 7వ అధ్యాయం 60లో చూస్తే, స్టెఫనును వారు రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడే నిలబడినటువంటి సౌలు అతని చావునకు సమ్మతించెను, హంతకుడు. సో ఇలాంటి వ్యక్తి ఎంతగా మార్పు చెందాడో నేను మీకు చూపిస్తాను. 1 తిమోతి 1వ అధ్యాయము 12 నుండి 16 వరకు చదువుతున్నాను. 1 తిమోతి 1:12-16. జాగ్రత్తగా ఆ మాటలు వినండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను
తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనుకరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై నదియు నై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము నా ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనుకరింపబడితిని. ఇక్కడంతా కూడా ప్రభు అయిన యేసు ఇలాంటి దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, హంతకుణ్ణి ఎలా మార్చాడో దాని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. పాపులను యేసు రక్షిస్తాడు, వారిని పరిశుద్ధపరిచేది యేసు అని ఆయన చెప్తున్నాడు. సో నిన్ను నీవు మార్చుకోలేవు, నన్ను నేను మార్చుకోలేను. అండ్ మనల్ని ఒక వ్యవస్థ మార్చలేదు, మనల్ని ఒక వ్యక్తి మార్చలేడు, మనల్ని ఒక విధానం మార్చలేదు. మనకు విమోచకుడే నిజమైన ఆశ్రయము, ఎందుకంటే ఆయనే మనల్ని మార్చువాడు. So Jesus Christ is not only the redeemer, but he is the true regenerator. ఆయనే నిన్ను క్రొత్త వ్యక్తిగా తయారు చేసి ఆయన జీవంతో నిన్ను నింపుతాడు. సో ఈ రకంగానే మనము ప్రభువుని నమ్ముకున్నాం, వెంటనే ఆయన ఆజ్ఞ ప్రకారము పెద్దల సమక్షంలో బాప్తిస్మము తీసుకుంటాం. ఆయన మనల్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్తాడు. పౌల్లో గొప్ప మార్పు వచ్చింది, మీరు తర్వాత చదువుకోండి. అతడు 3వ రోజున పోయి బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత క్రీస్తు దేవుని కుమారుడని, యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. కొంతమంది బ్యాప్టిజం బిఫోర్ డెత్, చనిపోయేంత వరకు దేవుడికి దూరంగా బతుకుతారు, చనిపోయేంత వరకు దిక్కులేని వారిగా బతుకుతారు, చనిపోయేంత వరకు లోకానికే అంకితమై దాసులుగా బతుకుతారు, చనిపోయేంత వరకు దేవుడి వాక్యాన్ని పట్టించుకోరు. ఇక చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు, మరణ పడక మీదకి వచ్చినప్పుడు అప్పుడు వణుకుతూ బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మం తీసుకుంటామంటారు. ఇది చాలా బాధకరమైన విషయం. కానీ అలాంటి వారు బాప్తిజం తీసుకున్నప్పుడు వారు నిజమైన రక్షణ అనుభవం లేక ఏదో బాప్తిజం తీసుకుంటే పరలోకానికి పోతామేమో అన్న ఒక అపోహతో తీసుకోవడం తప్పు. దెన్ ఇంకొకటి ఉంది, బ్యాప్టిజం ఇన్ రివర్ జార్డన్. ఇప్పుడు ఇస్రాయెల్ దేశానికి చాలామంది పోతున్నారు, ప్రపంచ దేశాల నుండి చాలామంది వస్తారు. ఆల్రెడీ వారు ఎప్పుడో బాప్తిజం తీసుకున్న వారైనప్పటికీ, వారికి బాప్తిజం అవసరం లేనప్పటికీ, యోర్దాను ఏదో పవిత్రమైన నది అయినట్లు, యోర్దాన్లో బాప్తిజం తీసుకుంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు దానికి బిబ్లికల్ సపోర్ట్ లేదు. అక్కడికి పోయి మరలా మునుగుతారు. కొందరైతే మరి ప్రతి సంవత్సరం పోయి యోర్దాన్లో మునిగి బాప్తిజం తీసుకుంటూనే ఉంటారు. అది కూడా దేవుడి యొక్క వాక్యాన్ని ఉల్లంఘించుట, అవహేళన చేయుట. సో హోలీ ల్యాండ్కి వెళ్ళి యోర్దాన్లో మునిగి బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నీకు హోలీ లార్డ్తో సంబంధం ఉందని ఏ మాత్రం రుజువు కాదు. సో ఎంతోమంది ఆ రకంగా ఉన్నారు. దాని తర్వాత బ్యాప్టిజం ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు బాప్తిజం తీసుకునేవారు. బ్యాప్టిజమల్ రీజనరేషన్ అంటారు దీన్ని. అంటే బాప్తిస్మం ద్వారా నేను తిరిగి జన్మించే అనుభవంలోనికి వస్తున్నాను, రక్షించబడుతున్నాను. మరి చాలామంది మన తెలుగు వారు కూడా అంటుంటారు, మేము రక్షణ తీసుకుంటున్నాం అంటే వారి పరిభాషలో బాప్తిజం తీసుకుంటున్నామని అర్థం. నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మరి వినయంతో మీకు చెప్పేది ఏంటంటే బైబిల్ బోధ మనకి ముఖ్యము, ఎవరు ఏమి బోధ చేశారు అన్నది అంత ముఖ్యం కాదు. మరి ఆదిమ సంఘం నుండి ఇప్పటిదాకా ఉన్నటువంటి బోధ ఏంటంటే వాక్యము ద్వారానే ఒక వ్యక్తి, సువార్త ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడతాడు. క్రీస్తు యేసు అను ఒక రక్షకుడు ఒక వ్యక్తిని రక్షిస్తాడు. అండ్ బాప్తిస్మం అనేది ఎవరిని ఎన్నడూ రక్షించలేదు అండ్ రక్షించదు. కనుక బాప్తిస్మము ద్వారా రక్షణ పొందుతాను అనేటువంటి అపోహలో మనం ఉండుట మనకు మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు 1 కొరింథీ 1వ అధ్యాయంలో 13 నుండి 18 వరకు నేను చదువుతున్నాను. 1 Corinthians 1:13-18. జాగ్రత్తగా వాటిని వినండి. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయియుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు అంటాడు, క్రిస్పుకి గాయుకి తప్ప నేను ఇంకెవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఈ రోజున చాలామంది మేము ఎన్ని వేల మందికి బాప్తిస్మం ఇచ్చాం, అన్ని వందల మందికి బాప్తిస్మం ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటారు. రియల్గా వారు మారు మనసు పొంది రక్షించబడి ప్రభు శిష్యులుగా మారడానికి అలా బాప్తిస్మాలు తీసుకుంటే దేవుడికి స్తోత్రం.
కానీ ఆ రకంగా లేకుండా కూడా అతిశయించే వారు ఉన్నప్పుడు ఇద్దరికే బాప్తిస్మం ఇచ్చి నేను దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్తున్నాను అని పౌలు అంటున్నాడు. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సో కాంటెక్స్ట్ మీరు నెంపాదిగా ధ్యానించుకోండి. సిలువ రక్షణకు అండ్ సిలువను గూర్చినటువంటి వార్త రక్షణకు, రక్షించబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి అయి ఉంది, మరొకటి కాదు అని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. సో పాల్ ప్రీచ్డ్ ద గాస్పెల్ ఫర్ సాల్వేషన్ అండ్ దెన్ హీ గేవ్ బ్యాప్టిజం ఫర్ సాంక్టిఫికేషన్. రక్షించబడిన వారు బాప్తిస్మము ద్వారా క్రీస్తు శిష్యులుగా బ్రతుకుటకు నిర్ణయముతో, సాక్ష్యం ఇచ్చి, సమర్పణతో సాగుతారు. సో ఈ రకంగా మనము ఈ విషయాన్ని గ్రహించుట అవసరం. అండ్ ఇంకా మీరు బైబిల్ని చదువుకోండి. ఇది ప్రశ్న మరి బ్రీఫ్గా జవాబు ఇవ్వాలి. సమ్ టైమ్స్ కొంత టైం తీసుకొని కొందరు అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నాను. నా మూల ఉద్దేశం ఏంటంటే ఇంకా బ్రీఫ్గా ఉండాలని, కానీ కొంతమందికి మరి ఇంకా కొంత వివరిస్తే అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు కనుక ఇంకొంత టైం పెంచి చెప్తున్నాను. మొత్తం అంతా ఒక టాపిక్ని మనము ఒకసారి చెప్పలేం. మీరు ధ్యానించుకోండి. మూలాలు నేను చెప్తాను, మిగతావి మీరు చూసుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకుందాము, బాప్తిస్మం అనేది పరలోకానికి ద్వారం కాదు. యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ద్వారం. అండ్ లక్షల కోట్ల మంది ప్రపంచంలో బాప్తిస్మం అనేటువంటి ఆచారంలోనికి వచ్చినప్పటికీ కూడా వారు దేవుడి సన్నిధిలో స్థానాన్ని సంపాదించుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయము. మరి ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో చోట్ల ఇప్పటికి కూడా మరి బాప్తిస్మం పొందలేని స్థితిలో భక్తులు ఉన్నారు, రక్షించబడ్డారు, కానీ బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం లేదు, ఇవ్వడానికి దేవుని సేవకులు లేరు. వారు చనిపోయినప్పుడు వారు పరలోకానికి పోతున్నారు. వితౌట్ బ్యాప్టిజం దే ఆర్ గోయింగ్ టు హెవెన్. ఎందుకంటే ఎక్సెప్షనల్ కేసెస్. కాకపోతే ఎంతోమంది బాప్తిస్మం పొంది నరకానికి పోతున్నారు. కారణం ఏంటంటే రక్షణ లేదు. రక్షణ లేకుండా జస్ట్ మునిగి తేలితే వచ్చేదేమీ లేదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప యోగ్యమైన, పరిశుద్ధమైన, శక్తివంతమైనటువంటి క్రీస్తు నందున్నటువంటి వారికి బాప్తిస్మం అనేది మరి ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్య విధానంలోనే దాన్ని మనము దేవుడి మహిమ కొరకు, మరి సంఘం యొక్క క్షేమం కొరకు జరిగించుట అవసరం. ఆ రకంగా ప్రభు మీలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్నలకు వాక్యం నుండి జవాబులు ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. మనం మరొకసారి కలుసుకునేంత వరకు ప్రభు మిమ్మల్ని భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.